హలో అండి. ఈరోజు వీడియోలో చేపల పులుసు రెసిపీ చూద్దామండి. పర్ఫెక్ట్‌గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఎటువంటి నీచు స్మెల్ రాకుండా మనము రైస్‌తో కానీ, సంగటితో కానీ హ్యాపీగా తినేయొచ్చు. మనకి పులుసు కూడా చిక్కగా ఉంటుందండి. దీనికోసము చేప ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి ఒక 3 లేదా 4 సార్లు మంచిగా కడగాలి. అప్పుడే నీచు వాసన రాకుండా ఉంటుంది కర్రీ. ఇప్పుడు కడిగిన ముక్కల్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇక్కడ చేప ముక్కలు వచ్చేసి ఒక కేజీన్నర దాకా ఉంటాయి. బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేయండి. ఈలోపైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి కడిగి మంచినీళ్ళల్లో నానబెట్టండి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, గుప్పెడన్ని వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేయాలి. ఇంక ఈ పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన కాస్త వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత 2 గరిటెల నూనె వేయాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా, మళ్ళీ చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ వెల్లుల్లి, ఆ పేస్ట్ అయితే వేసి మంచిగా వేయించాలి. ఉల్లిపాయ వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది. కాస్త మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా ఉల్లిపాయ మగ్గేలోపు ఒక 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి మిక్సీలో ప్యూరీ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ సగం పైనే వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆప్షనల్ అండి. మనం ఆల్రెడీ వెల్లుల్లి వేసాం కాబట్టి ఇష్టమైతే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఉల్లిపాయ అన్నీ బాగా వేగిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసి వేయించాలి. ఇప్పుడు టమాటాలో ఉప్పు వేయాలి. రుచికి తగినంత ఉప్పు, తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్ల ఉప్పు అయితే వేసాను ఇక్కడ. పావు టీ స్పూన్ పసుపు, ఈ 2 వేసేసి టమాటా మంచిగా ఉడికి నూనె పైకి తేలుతుంది కదా, అలా వచ్చే వరకు ఉడికించాలి. ఇంకా టమాటా అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు చేప ముక్కలనైతే గిన్నెలో మంచిగా పెట్టుకోవాలి. ఒకదానిపైన ఒకటి పెట్టకుండా చక్కగా పక్కనే అరేంజ్ చేసుకోండి. కాస్త వెడల్పుగా ఉంటే బాగుంటుంది గిన్నె. ఇంకా ముక్కలన్నీ మంచిగా సెట్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 3 లేదా 4 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచండి అంతే. ఇంకా గరిట పెట్టి కలపడాలు లాంటివి ఏమీ చేయకూడదు. ఇంకా అవి మగ్గేలోపు అయితే మసాలా కోసము స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టేసి పావు టీ స్పూన్ మెంతులు, ఒక 2.5 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు కొద్దిగా వేయించాలి. ఎండు కొబ్బరి వేయాలనుకుంటే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించండి. ధనియాలు కూడా సగం పైనే వేగిన తర్వాత చివర్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి మరొక నిమిషం పాటు వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చల్లార్చి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, గసగసాలైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేయలేదు. ఇవి సరిపోతాయండి ఈ మసాలాలు. ఇంకా 3-4 నిమిషాలు చేప ముక్కలు అలా ఆయిల్లో ఉడికిన తర్వాత చింతపండు అయితే రసం తీసుకోవాలి. 1 లీటర్ దాకా అయితే తీసాను నీళ్లు పోసేసి. నీళ్లు, చింతపండు రసం అన్నీ కలిపి ఒక 1 లీటర్ పైనే పోసానండి ఇక్కడ. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. నాకు ఇంకొంచెం వాటర్ పడతాయి అనిపించి ఇంకొద్దిగా వాటర్ వేసాను. ఇప్పుడు ఇంకా గరిట పెట్టి కలిపితే విరిగిపోతాయి కాబట్టి ఇలా గిన్నెని 2 వైపులా పట్టుకొని రౌండ్గా తిప్పితే సరిపోతుంది. జాగ్రత్తగా తిప్పుకోవాలి. తిప్పేసి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5-6 నిమిషాల పాటు మంచిగా ఉడికిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, అది పొడి చేసి వేయాలి. ఇంకా మసాలా అనేది మనకి గ్రేవీ అనేది చిక్కపడిపోతుంది. మరీ నీళ్ళుగా ఉండకుండా టమాటా కానీ ఉల్లిపాయ కానీ పేస్ట్ చేసాం కదా, అది కూడా పులుసు అనేది కాస్త చిక్కగా ఉండడానికి హెల్ప్ అవుతుంది మనకి.
అంతే అండి. ఇంకా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక 15 నుండి 20 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉడికిచ్చామంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. చివర్లో కొద్దిగా కొత్తిమీరాకు వేసేసుకోండి. ఇంకా రెడీ చేపల పులుసు అయితే. ఇక్కడ మసాలా వేసాం కదా, ముక్క పైన కాస్త అలాగే అతుక్కుపోయింది. చిన్న స్పూన్‌తో అలా గ్రేవీ వేస్తే అదనేది ఆ మసాలా అనేది కూడా గ్రేవీలోకి వెళ్ళిపోతుంది. ఇంకా మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు మంచిగా మరగనిస్తే మనకి చేప ముక్కలనేవి మంచిగా ఉడికిపోయి ఫ్లేవర్ కూడా బాగుంటుంది పులుసు. అంతే అండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ట్రై చేసే రెసిపీ అండి, చాలా బాగుంటుంది టేస్ట్.